ఎన్టీఆర్ మినీ స్టేడియంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేముల వీరేశం పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. వందే మాతర గీతాన్ని ఆలపించారు. ముందుగా పోలీసులచే గౌరవ వందనాన్ని స్వీకరించారు. జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటాలకు ఘన నివాళులర్పించారు. జిల్లా ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ తెలంగాణ అభివృద్ధి ధ్యేయంగా ముందుకెళ్తున్నారంటూ ముఖ్య అతిథి వేముల వీరేశం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. బ్యాండ్ టీం ద్వారా स्वतंत्र दिवस परेड पर सम्मान गार्ड आज के निरीक्षण के लिए हाजिर है। ధోనీలు శ్రీ బి రామ్ నిరంజన్ రావు గారు ఆర్ఏ గారు వ్యవహరిస్తున్నారు. అలాగే మొదటి ప్రగతిని సాధిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపును చాటుకుంటుంది. స్వతంత్ర సమరయోధులు కలలు కన్న ఆదర్శ భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరం కంకణబద్దులై పనిచేయాలి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి, సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతుంది. ప్రజలకు ఇచ్చిన హామీల్ని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభించిన ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సంక్షేమంలో అగ్రగామిగా నిలిచేందుకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల సాధన దిశగా పురోగమిస్తున్నందుకు హర్షిస్తున్నాను. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ప్రగతిని ఈ పర్వదినాన మేము ముందుంచుతున్నాను. ఇందిరమ్మ గృహ పథకం పేదలకు సొంతింటి కలను సాకారం చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ గృహ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తుంది. ఈ పథకం కింద నిర్మల్ జిల్లాకు 7 ఇండ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు 2711 ఇండ్ల నిర్మాణం పూర్తయింది. లబ్ధిదారుల బ్యాంకుల ఖాతాల్లో ఇప్పటికే 157,69 లక్షలు విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఇటీవల గౌరవ జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు గారి చేతుల మీదుగా బైసా పట్టణంలో 436 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను